హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RT తెలంగాణ వంటలు అండి. ఈరోజు నేను ఈజీ స్నాక్ ఐటెం చెగోడీలు చూపిస్తున్నానండి. మా సైడ్ ప్రిపేర్ చేసుకునే చెగోడీలు. దీనికి కావాల్సింది మనకు ఒక బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఒక్క ఐటెంతోనే మనం పిల్లలకి ఈజీగా స్నాక్ చేసి పెట్టొచ్చు. నేను ముందుగా బియ్యం పిండిని వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత ఇందులో జీలకర్ర, ఎల్లిగడ్డ ఇలా దంచి వేసాను అండి. మేము మురుకులు, చెకోడీలు, కారపూస ఏది చేసినా కూడా కంపల్సరీ జీలకర్ర, ఎల్లిగడ్డ వేయడం అలవాటు అండి. చాలా బాగుంటుంది, మాకు బాగా నచ్చుతుంది కూడా. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారపొడి అండి, 2 స్పూన్లు కారపొడి వేసాను. మీరు చిన్న పిల్లలకు చేసేటట్టయితే కారపొడి వేసుకోకండి ఫ్రెండ్స్, స్కిప్ చేయండి కారపొడి. దానికి బదులు కొద్దిగా మిరియాల పొడి లేకుంటే చిన్న స్పూన్ కారపొడి వేసుకోండి. ఇది 1 ఇయర్ నుంచి ఉన్న పిల్లలకు పెట్టొచ్చు అండి. చెగోడీలు వచ్చేసి మా సైడు ఇస్తూ ఉంటారు అన్నట్టు 1 ఇయర్ పిల్లలకి నోరు టేస్ట్ రావడానికి. తర్వాత ఇందులో కొంచెం మసాలా పొడి, అలాగే నువ్వులు వచ్చేసి ఎక్కువ మోతాదులో వేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచిది నువ్వులు తినడం. అందుకే నేను నువ్వులు కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటాను మురుకులలో, చెగోడీలలో. ఇంకా కొద్దిగా పసుపు. వీటిని వచ్చేసి మేము బియ్యపిండి చెగోడీలు అంటామండి. ఇలా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకు చెగోడీలు మంచిగా వస్తాయి ఒకటి. తర్వాత ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి యూజ్ అవుతాయండి వేడి నీళ్ళు వేస్తే. అందుకే వేడి నీళ్ళు మేము కంపల్సరీ చెగోడీలలో వేస్తామన్నట్టు, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. ఇలా కొద్దిగా వాటర్ అనేవి వేసుకుంటూ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి అండి. చెగోడీల పిండికి మనం మురుకుల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. అందుకే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేసిన కొద్దీ మా వారు కలుపుతూ ఉన్నారు. నన్ను చాలామంది అడిగారు స్నాక్ రెసిపీస్ చూపించండి అక్క అనేసి, ఓన్లీ కర్రీసే కాకుండా. అందుకే ప్రత్యేకించి మరి వెంటనే నిన్ననే ఈ వీడియో షూట్ చేశానండి. మేమైతే ఇలా చెగోడీలు చేసి 1 ఇయర్ నుంచి ఉన్న పిల్లలకు పెడతామన్నట్టు. వాళ్ళకు చేతికి ఇస్తూ ఉంటే వాళ్ళు సప్పరిస్తూ ఉంటారు, నోరుకు టేస్ట్ కూడా వస్తుంది. మా పిల్లలకైతే మేము అలానే చేసామండి. అందుకే మీకు కూడా చెప్తున్నాను, మీకు నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. 1 ఇయర్ ఉన్న పిల్లలకి. పండ్లు వచ్చే పిల్లలు ఉంటారు కదా, పండ్లు వస్తున్నాయి, ఏదైనా తినాలి, కంకాలి అనుకునే వాళ్ళకు ఇట్లాంటి రెసిపీ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే. నేను మా పిల్లలకి దాదాపు 9 మంత్స్, 10 మంత్స్, 1 ఇయర్ నుంచే చెగోడీలు, మురుకులు ఇవన్నీ పెట్టేదానండి, వాళ్ళకు నోరు టేస్ట్ రావడానికి. ఇంకా పిండిని వచ్చేసి మనం లూజ్గా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కలుపుకోకూడదు అండి. మనం మురుకుల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోండి ఫ్రెండ్స్. కొంచెం మనకు గట్టిగా ఉంటేనే చెగోడీలు బాగా వస్తాయి. తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేశానండి. ఇప్పుడు నేను మురుకుల గొట్టం తీసుకున్నాను. మురుకుల గొట్టం వచ్చేసి నేను ఇది మీషోలో తీసుకున్నాను అండి. మీషోలో కాదు, బయట తీసుకున్నాను ఆన్లైన్లో. ఇది మీషోలో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్, మీరు కావాలి అంటే తీసుకోవచ్చు. నేను మురుకుల గొట్టంలో ఇప్పుడు పిండిని వచ్చేసి పెడతా ఉన్నాను. ఇలా పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ మురుకుల గొట్టం ఉంటే అది తీసుకోండి. నేను కింద స్టార్ వచ్చేది తీసుకున్నానండి. సింగిల్ స్టార్ వస్తుంది కదా కింద మురుకుల గొట్టం పాత్ర, అది తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం లావుగా చేస్తున్నాను ఫ్రెండ్స్ మురుకులు వచ్చేసి ఈరోజు. ఇవి లావుగా చేస్తేనే బాగుంటాయి. ఈ బియ్యపిండి చెగోడీలు వచ్చేసి మనకు ఇంట్లో దాదాపుగా బియ్యపిండి అయితే ఎప్పుడు ఉంటుంది కదా, మేమైతే రెగ్యులర్గా ఇంట్లో ఉంచుకుంటానండి ఎప్పుడు బియ్యపిండిని వచ్చేసి. ఎందుకంటే ఎప్పుడు నేను యూజ్ చేస్తానో నాకే తెలియదు. మళ్ళీ మేము ఎక్కువగా సర్వపిండి, గ్యారెలు ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి నాకు బియ్యపిండి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈరోజు మీకు ఒక్క ఐటెంతోనే చూపిస్తున్నాను. ఇంకా ఇలా పిండి పెట్టుకొని తిప్పుకున్న తర్వాత మా వారు ఆయిల్లో వేస్తున్నారు అండి చెగోడీలను వచ్చేసి. డైరెక్ట్ మనం ఇందులోనే వేసుకోవచ్చు, ముకుట్లోనే. మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఒక డకనకి అంటే ఒక మూతకి ఆయిల్ రాసి దానిపైన రాసి కూడా వేయొచ్చు అండి, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఇలా డైరెక్ట్ ముకుట్లో ఒత్తితే పని కూడా మనకు తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. అందు గురించి మా వారు ఇంకా డైరెక్ట్ ఇందులోనే ఒత్తారు. కాకపోతే చెగ వస్తుంది అండి, ఆయిల్ది మనకు చెగ ఉంటుంది కదా, వేడి చెగ, అది వస్తూ ఉంది అన్నట్టు మా వారికి. అందుకే కొంచెం సైడ్ నుంచి ఒత్తుతున్నారండి. చూసారా, మురుకుల గొట్టానికి మొత్తం ఇట్లా పైకి ఆవిరొచ్చినట్టు అయింది. ఇంకా
ఈ మురుకును వచ్చేసి 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి అండి. సారీ, వీటిని మురుకులు అనరు అండి, చెగోడీలు అంటాం మేము. ఇంకా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం లావు గొట్టంతోని లావుగా ఉండే చెగోడీలు చేస్తున్నాం కదా, అందులో ఇంకా బియ్యపిండి కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది అండి. ఇవి మనకు కాల్చిన వెంటనే తినేటప్పుడు మెత్తగా ఉంటాయి. ఒక రోజు ఆగి తిన్నారనుకోండి క్రిస్పీగా అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు కావాలి అంటే చెక్ చేయండి. చూసారు కదా, అన్ని చెగోడీలు ఇలా చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అండి. మీరు కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక రోజు అంతా వీటిని బయట ఉంచండి ఫ్రెండ్స్. బయట ఉంచితే క్రిస్పీగా అవుతాయి. అప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి 1 మంత్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి అండి. మనం 3 మంత్స్ వరకు తినొచ్చు ఇట్లాంటి చెగోడీలు. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అండి, ఇంకా నైట్ అంతా చల్లార్చుకుంటే ఇంకా బాగా ఉంటాయి అండి క్రిస్పీగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ రెసిపీ బియ్య పిండితో చెగోడి రెసిపీ అండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.